అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి శేషాలు, నీలక్ష రమేష్. జిలకరబాయి 1857 తిరుగుబాటుకు సంబంధించినటువంటి వచ్చినప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి భారత తొట్టతొలి స్వతంత్రోద్యమం. అందులో ఝాన్సీ లక్ష్మీబాయి చర్చల నిమిత్తం ఇతర రాజులు లేకపోతే చక్రవర్తితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆ కోటని, ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క కోటని ఆ వేషధారణతో రక్షించి చేసిన తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి యుద్ధం చాలా రోజులు జరుగుతుంది. ఆ యుద్ధంలో బ్రిటిష్ మేజరు పట్టుకొని అరెస్ట్ చేసిన తర్వాత తను కాదని తేలుతుంది ఝాన్సీ లక్ష్మీబాయిని. తర్వాత ఆమె చనిపోయిందా బతికింది ఎవరు తెలియదు. ఒక సామాన్య భోజన కుటుంబంలో పుట్టినటువంటి జిలకరబాయి తల్లి చనిపోయిన తర్వాత తండ్రి పర్యవేక్షణలో ఒడ్లు మేపుకుంటూ పశువులు కాపరిగా జీవించినటువంటిది. ఒక సందర్భంలో పులి దాడి చేస్తే, తన పశువుల మీద పులి దాడి చేస్తే తన పశువుల మీద దాడికి వచ్చినటువంటి పులిని తన దగ్గర ఉన్నటువంటి బాణాలు, విల్లంబులు, కర్రలతోనే చంపినటువంటి ధీరవనిత, బహుజన ముద్దుబిడ్డ, భారతదేశ స్వతంత్ర సమరయోధురాలు, తొట్టతొలి స్వతంత్ర సమరయోధురాలు జిలకరబాయిని గురించి ప్రస్తావించడం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, గర్వంగా ఫీల్ అవుతున్నాం. సో పశువుల కాపరిగా పెరిగినటువంటి అనేక గుర్రపు స్వారీలు, యుద్ధ తంత్ర విద్యలని నేర్చుకొని ఆ విధంగా తన యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి రాణి ఝాన్సీ లక్ష్మీబాయి తనని తన అంగరక్షకురాలుగా నియమించుకోవటం, తన భర్త కూడా మిలిటరీలో ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యంలో పనిచేయటం ఆ విధంగా ఉంటుంది. ఈ క్రమంలో 1857 స్వతంత్ర పోరాటంలో రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జరిగినటువంటి యుద్ధంలో ఝాన్సీ లక్ష్మీబాయి మొదట యుద్ధం ప్రారంభించిన తర్వాత స్వతంత్ర సమరానికి సంబంధించి అనేక రాజులు, చక్రవర్తులు, సామంతరాజులతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా జిలకరబాయి తను ఏదైతే ఉందో ఆ చర్చలకు వెళుతుంది. ఆ చర్చలకి ఝాన్సీ లక్ష్మీబాయి చర్చలకు వెళ్ళినప్పుడు జిలకరబాయి ఆ యుద్ధంలో పాల్గొని బ్రిటిష్ సైన్యాన్ని తన ప్రాణాలు పోయేదాకా యుద్ధం చేస్తుంది. పట్టుకొని అరెస్ట్ చేసిన తర్వాత అదే వేషధారణతో ఉన్నటువంటి జిలకరబాయి ఆ మేజర్ కమాండర్లు వాళ్ళు ఐడెంటిఫై చేస్తే తను జిలకరబాయి అనేది ఝాన్సీ లక్ష్మీబాయి కాదు, జిలకరబాయి ఇన్ని రోజులు మన యుద్ధంలో ఉప్పు తిప్పలు పెట్టింది జిలకరబాయి అనేది ఐడెంటిఫై చేస్తారు. తర్వాత అంతటితో చరిత్ర ముగుస్తుంది. ఎన్ని గ్రంథాలు తిరిగేసినా, ఎన్ని పుస్తకాలు తిరిగేసినా బ్రిటిష్ వాళ్ళకి తెలియాలి, వాళ్ళే చెప్పాలి. తర్వాత జిలకరబాయి చిత్రహింసలు పెట్టారా, జైల్లో వేసారా, ఉరిదీశారా, అసలు ఏం చేశారనేది కూడా ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వతంత్ర పోరాటంలో ఎంత ఉందో. ఎందుకంటే ముందే జిలకరబాయి అనే ఒక భారతీయ మహిళ, బహుజన బిడ్డ, మన ఆడబిడ్డ తొట్టతొలి స్వతంత్ర పోరాటంలో తమ ధీరత్వాన్ని ప్రదర్శించి ఈ దేశ స్వతంత్ర వాయువులు, స్వేచ్ఛా వాయువులు పీల్చడం కోసం చేసినటువంటి ఇదిని, ఆమె యొక్క అమరత్వాన్ని ఈ సందర్భంగా ప్రణామాలు జోడిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేమెరుగైనటువంటి మహనీయులు అనేక మంది ఉన్నారు. పురుషులతో పాటు మహిళలు కూడా ఉన్నారు. అందరూ జిలకరబాయి ఒకళ్ళు. సో ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి దేశభక్తిలో లేకపోతే ధైర్యంలో, యుద్ధంలో దేశం కోసం ప్రాణాలు అర్పించడం కూడా సిద్ధమైనటువంటి అనేక మంది దేశ స్వతంత్ర పోరాట యోధులు మనం చూసాం. అందులో బహుజనుల్లో ఉన్నటువంటి, ముఖ్యంగా మహిళల్లో ఉన్నటువంటి, అందులో తొట్టతొలి స్వతంత్ర పోరాటంలో పోరాడినటువంటి జిలకరబాయికి, ఝాన్సీ లక్ష్మీబాయిని స్మరిస్తూనే ఆ యుద్ధంలో కీలక పాత్ర పోషించినటువంటి జిలకరబాయికి అమర నివాళులు అర్పిస్తూ ఉన్నాం. సో ఇది ప్రస్తుతానికి వచ్చినప్పుడు మహిళలకు సంబంధించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కానీ చాలామంది మహిళలకు సంబంధించి అనేక హక్కులు వస్తున్నప్పటికీ కూడా ఈ రోజుకి అనేక దైనిక సమస్యలతో బాధపడుతున్నారు. రక్తహీనత సమస్య ఉన్నది, అదేవిధంగా పౌష్టికాహారం ఏమైనది, అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలతో పౌష్టికాహారం లేకపోవడం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో సాధికారిత రావాల్సినటువంటి, మహిళా సాధికారిత రావాల్సినటువంటి సమయంలో ఆవుపికి అడుగులు పడాలి. భారతదేశంలో ముఖ్యంగా మహిళా సమాజానికి సంబంధించినప్పుడు భ్రూణ హత్యలు, అదేవిధంగా వరకట్నం, బాలికా విద్య, లేకపోతే గృహహింస, ఇంకా అనేక వేధింపులు, సమాన పనికి సమాన వేతనం లేకపోవటం, ఇట్లా అనేక భారతీయ సమాజంలో అనేక రుగ్మతలు ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి దేశాన్ని ముందు తీసుకుపోవడంలో, దేశాన్ని చేయడంలో 100కి 80 రూపాయలు పనిచేసేటువంటి వ్యవసాయ రంగంలో మహిళలు ఉన్నారు. సో స్వతంత్ర జిలకరబాయి కానీ ఆ తరం తొట్టతొలి స్వతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో, జిలకరబాయి వాళ్ళ అనుచరులు, అంత ముందు తరం వాళ్ళు, తర్వాత తరం వాళ్ళు, వీళ్ళందరినీ తీసుకున్నప్పుడు భారతదేశానికి స్వతంత్రం ఎందుకు రావాలనుకుంటే స్వేచ్ఛా వాయులు పెంచుకొని ఆ దేశ ప్రజలందరూ కూడా మంచిగా జీవించాలని, అందులో మహిళల ద్వితీయ శ్రేణి పౌరులు, మగవాళ్ళు ప్రథమ శ్రేణి పౌరులని కాదు, ఈ దేశ ప్రజలందరికీ సంబంధించి వాళ్ళు కలగనటువంటి సమాజ నిర్మాణంలో మనమంతా భాగస్వాములు కావాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరాన్ని తెలియజేసుకుంటూ, సో ఇట్లాంటి మంచి సందర్భంలో
1857 తిరుగుబాటు, ప్రథమ స్వతంత్ర పోరాటం చెప్పుకుంటాం. మన చరిత్ర గ్రంథాలు, అకాడమిక్ బుక్స్‌లో రాసుకుంటాం. సో, జిలకరబాయి లాంటి చరిత్రలు అడుగున పడినటువంటి చరిత్రలు చాలా ఉన్నాయి. వాళ్ళని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉంది. ఆ వైపుగా మనం అడుగులు పడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి చేస్తున్నాం. ఇట్లనే మరుగుపడిన మహనీయులకు సంబంధించినప్పుడు జనరల్ డయ్యర్ కాల్పుల్లో, జలియన్వాలా బాగ్‌లో కాల్పుల్లో కూడా ఒక బఠానీలు అమ్ముకున్న ఒక సాధారణ మనిషి ఇంగ్లాండ్ వెళ్ళి ఆ డయ్యర్ని చంపేస్తాడు. సో, ఇట్లా ఈ దేశం కోసం అసలు బఠానీలు అమ్ముకునే వ్యక్తి ట్రైన్ టికెటే ఢిల్లీ నుంచి హైదరాబాద్ టికెట్ కొనుక్కునే వ్యక్తి విదేశాలకు వెళ్ళి నా దేశ జలియన్వాలా బాగ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లో చాలామంది చనిపోతారు భారతీయులు స్వతంత్రం కోసం శాంతియుతంగా జరిగిన కార్యక్రమం. ఆ క్రమంలో అతనికి కలిగినటువంటి బాధతోనే అసలు పడవల్లో వెళ్ళి ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడికి వెళ్ళి చేయటువంటి దేశభక్తిని కొలవలేము చాలామంది. సో, అట్లాంటి మహనీయులు జిలకరబాయి ప్రథమురాలని. సో, 1919 తర్వాత జరిగినటువంటి ఆ టైం 16, 19 జరిగినటువంటి జలియన్వాలా బాగ్ కంటే ముందే జిలకరబాయి ఎవరైతే ఉన్నారో 1857 తిరుగుబాటులో తన వంతు పాత్ర ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా జిలకరబాయికి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అదనంగా కోరుతాను. ఆ వైపుగా మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేస్తానని చెప్పేసి, సో ఆ విధంగా మన మహనీయుల్ని, మన ముందు తరాలని మనం గౌరవించుకున్న వాళ్ళతో ఆ వైపుగా అడుగులు ముందుకు పడాలని. మహిళా రిజర్వేషన్ 33% ఎవరి జనాభా ఎంత ఉంటే ఆ విధంగా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరి జనాభా ఎంత ఉంటే ఆ విధంగా జనాభా దామాషా ప్రకారం పంపిణీ జరగాలని. సో, అన్ని రంగాల్లో మహిళలకు ఓటా ఉండాలని, ఆ విధంగా జరగాలని తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ, జిలకరబాయికి ప్రథమ స్వాతంత్ర సమరయోధురాలు, భారతదేశం అన్న ముద్దుబిడ్డ, మాకు అమ్మ లాంటిది జిలకరబాయికి వినమ్ర తలసు వంచి పాదాభివందనం తెలియజేస్తూ జిలకరబాయిని మరొకసారి స్మరించుకుంటూ, మీరు కూడా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ నిరక్షణ.